నేను రీసెంట్గా బ్రీడింగ్ పెట్టిన సక్సెస్ఫుల్గా అయితే ఎక్స్లే చేశాయి అండ్ అంతే సక్సెస్ఫుల్గా హ్యాచ్ కూడా అయిపోయాయి. హ్యాచ్ అయిన సెకండ్ డే నుంచి అవి ఫీడింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాయి. వాటికి ఫస్ట్ ఫీడ్గా అయితే నేను ఇన్ఫ్యూసోరియా సజెస్ట్ చేస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే, వాటిని బ్రీడింగ్ పెట్టినప్పుడు ఆల్మండ్ లీవ్స్ అండ్ బనానా లీవ్స్ ఏవైతే యూజ్ చేసామో వాటి ఎక్స్ట్రాక్ట్ వల్ల ఆటోమేటిక్గా ఈ ఇన్ఫ్యూసోరియా అయితే జనరేట్ అవుతుంది. డే 3 నుంచి వాటికి మైక్రోవామ్ అండ్ ఆర్టీమియా మిక్స్ కొంచెంగా పర్ డే 3 to 4 టైమ్స్ అయితే ఇచ్చాను. బట్ ఫీడ్ చేసే ముందు డ్రై లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి వాటర్ లెవెల్ కూడా 2 inches హైట్కి డ్రాప్ చేసి ర్యామ్సన్ స్టైల్స్ అయితే వేసుకున్నా. ఈ వీడియో డే 6లో తీసాను. చూస్తూ చాలా ఫాస్ట్గా అయితే గ్రో అయిపోతున్నాయి. సో అందుకే కొంచెం పెద్ద కంటైనర్కి షిఫ్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. షిఫ్ట్ చేసే ముందు ఒక హీటర్ కూడా పెట్టేసా, ఎందుకంటే టెంపరేచర్ సడన్గా డ్రాప్ అవుతున్నాయి. బెటాఫ్రైస్ ఈ సైజులో ఉన్నప్పుడు వాటికి రెగ్యులర్ ఫీడింగ్ ఎంత అయితే ముఖ్యమో అదే విధంగా టెంపరేచర్ స్టేబుల్గా ఉండడం కూడా అంతే ముఖ్యం. వాటికి ఒక 1 month ఏజ్ వచ్చే వరకు డైలీ గమనిస్తూ ఉండాలి. ఫీడింగ్ సరిగ్గా తీసుకుంటున్నాయా లేదా, యాక్టివ్గా ఉన్నాయా లేదా అంతా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇది డే 9 వీడియో. కరెక్ట్గా గమనించారంటే ఫుల్గా తినేసి టాప్లో చిల్ అవుతున్నాయి. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి.